ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ మరియు కేకేఆర్ జట్లు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో కనుక కేకేఆర్ టీం గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం లక్నో ఓడిపోతుంది కాబట్టి వాళ్ళైతే పాయింట్స్ టేబుల్లో కిందకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మరియు లక్నో నెట్ రన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో లక్నో టీం ఒక 15 రన్స్ తేడాతో ఓడిపోతే డెఫినెట్లీ కిందకు వచ్చేస్తారు. అయితే ఈ మ్యాచ్లో లక్నో టీం గెలిచిందంటే వాళ్ళు కేకేఆర్తో ఈక్వల్ అయిపోతారు. అండ్ దెన్ వాళ్ళకి నెంబర్ 2 స్పాట్ కోసం కంపీట్ చేసేందుకు ఒక బలమైన అవకాశం వస్తుంది. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్. అలాగే పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 ప్లేస్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ రాజస్థాన్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో కింద టీమ్స్ చాలా కూడా కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే లక్నో టీం గెలిస్తే 3 టీంలు 14 పాయింట్ల మార్కును అందించుకుంటారు. అండ్ అలాంటి టైంలో ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అలాగే పీబీకేఎస్ మరియు జీటీ ఈ రెండు టీంలో కూడా ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త తగ్గుతాయి. సో ఈ మ్యాచ్లో కోల్కతా గెలవాలని డీసీ, ఆర్సీబీ మరియు పంజాబ్ టీంలు కోరుకుంటాయి. ఈవెన్ సిఎస్కే టీం కూడా ఈ మ్యాచ్లో కోల్కతా గెలిస్తే ప్లస్ అవుతుంది. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు ఒకవేళ ముందు మ్యాచ్లో పీబీకేఎస్ని బీట్ చేసి ఆ తర్వాత లక్నో టీం కోల్కతా మీద ఓడిపోతే వాళ్ళకి నెంబర్ 3కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో కోల్కతా టీం గెలవాలని 4 టీంలు కోరుకుంటాయి. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం లక్నో గెలిస్తే బెటర్ అనుకుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో లక్నో టీం గెలిస్తే కేకేఆర్ టీం యొక్క పరాజయాల సంఖ్య కూడా 4కి వచ్చేస్తుంది. అండ్ దెన్ కేకేఆర్, ఎల్ఎస్జీ మరియు ఎస్ఆర్హెచ్ 3 జట్ల మధ్య నెంబర్ 2 స్పాట్ కోసం పోటీ గట్టిగా ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు గెలిచేస్తే ఆ తర్వాత ఎస్ఆర్హెచ్కి నెంబర్ 2కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మారిపోవచ్చు. సో ఫస్ట్ ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అయితే మిగతా టీమ్స్ మీద గట్టిగానే ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. ఎనివే మ్యాచ్లోకి అయితే రెండు టీంలు కూడా చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. ప్రీవియస్గా వాళ్ళు ఆడిన మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ ఓడించి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. అలాగే కోల్కతా టీం చూసుకుంటే ఆల్రెడీ ఆడది లక్నోని ఒకసారి బీట్ చేశారు. అది కూడా చాలా డామినెన్స్ చూపించి ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళని ఓడించారు. సో దానికి రీవెంజ్కి మ్యాచ్లో లక్నో టీం ఎలాగైనా గెలవాలని చూస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి కేకేఆర్ టీం మీద ఓవరాల్గా మంచి రికార్డు కూడా ఉంది. మొత్తం 4 మ్యాచ్లు తలపడితే 3 ఎల్ఎస్జీ వాళ్ళు గెలిచారు. ఒక్క మ్యాచ్లో మాత్రమే కేకేఆర్ టీం గెలిచింది. సో ఫస్ట్ రెండు జట్లు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ మ్యాచ్లో ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడిపోయి ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం రెండు టీంలు కూడా కొంతవరకు చిన్న స్కోర్సే కొట్టాయి. ఈవెన్ ఏడాది ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో పెద్ద స్కోర్స్ రాలేదు. సో ఈ గ్రౌండ్లో యూజ్ చేసే పిచ్ అయితే బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. అండ్ ఆల్సో బౌండరీ చేజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. దీంతో మరోసారి మనం మ్యాచ్లో ఒక లో స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 13 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 13 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 6 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 పరుగులుగా ఉంది. సో స్టాట్స్ బట్టి క్లియర్గా ఈ గ్రౌండ్లో టాస్ అంత కీలకం కాదని తెలుస్తుంది. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చేసింగ్ చేసిన టీమ్స్ ఎక్కువగా డామినేట్ చేశాయి. మొత్తం 6 మ్యాచ్లు జరిగితే 4 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. అండ్ ఆ గెలిచిన 4 మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లో చివరిగా ఆడిన మ్యాచ్లే. సో సీజన్లో ఫస్ట్ స్టార్టింగ్ 2 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలిచాయి. బట్ తర్వాత 4 మ్యాచ్లు మాత్రం వరుసగా చేస్ చేసినప్పుడే గెలిచారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రౌండ్లో అయితే లక్నో టీంకి మంచి రికార్డే ఉంది. ఓవరాల్గా చూసుకుని ఏడాది చూసుకుని మంచి ఫలితాలు రాబట్టగలిగారు. మెయిన్ ఏడాది వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లో 4 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. సో ఖచ్చితంగా మరోసారి లక్నో టీం తమ హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవాలని చూస్తారు. ఇక టీం విషయానికి వస్తే లక్నో టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించి ముంబై టీం ఓడించారు. మెయిన్లీ గ్రౌండ్లో లక్నో టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఏవే మ్యాచెస్లో ఎలా పెర్ఫామ్ చేసినప్పటికీ హోమ్ మ్యాచెస్లో మాత్రం బౌలింగ్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చారు. ఎస్పెషల్ వాళ్ళ స్పిన్నర్స్ ఇక్కడ ఎక్కువగా డామినేట్ చేస్తుంటారు. అలాగే పేస్ బౌలర్స్ చూసుకున్న యంగ్స్టర్స్ అందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో మరోసారి అయితే లక్నో బౌలర్స్ మీద చాలా హోప్స్ ఉంటాయి. మెయిన్లీ కేకేఆర్ పవర్ హిట్టర్స్ని కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మ్యాచ్లో గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ అయితే మరీ అంత టాప్ మ్యాచ్లో లేదు. అఫ్కోర్స్ కొంతమంది ప్లేయర్స్ ఫామ్లోనే ఉన్నారు. బట్ ఎవరు కూడా ఎక్కువ కన్సిస్టెన్సీతో రాణించట్లేదు. ఒక మ్యాచ్లో కొడుతున్నారు, నెక్స్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నారు. బట్ ఇన్వెస్ట్ స్టిల్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరో ఒకరు రాణిస్తున్నారు. సో కేఎల్ రాహుల్, స్టాయినస్ మరియు పోరాన్ ఈ ముగ్గురు కూడా టీంకు బ్యాక్ బోన్. ఇక వీళ్ళతో పాటు దీపక్ కూడా, ఆయుష్ బదోని మరియు కృణాల్ పాండ్యా ముగ్గురు కూడా కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఎన్ని మ్యాచ్లు చూసుకుంటే లక్నో టీం తమ బ్యాటింగ్లో మార్పు చేయాలి. అదేంటంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఆస్టన్ టర్నర్ని తీసుకొచ్చారు. బట్ అతను పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. దీంతో ఈ మ్యాచ్లో అతని ప్లేస్లో కైల్ మెయిర్స్ని తీసుకురావాలి. అండ్ మెయిర్స్ని ఓపెనర్గా ఆడిస్తే పవర్ ప్లేలో వాళ్ళకి మంచి స్టార్ట్ వస్తుంది. సో ఎదురుగా లక్నో టీంకి పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ రావట్లేదు. దీంతో వాళ్ళు కైల్ మెయిర్స్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ తీసుకొస్తే రాహుల్ మీద కూడా ప్రెజర్ తగ్గుతుంది. పైగా అతను బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ కూడా దొరుకుతుంది. సో ఈ మ్యాచ్లో అయినా సరే లక్నో టీం కైల్ మెయిర్స్ని తీసుకురావాలి. అలాగే ఈసారి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా కుల్కర్నీని కాకుండా మిశ్రాని యూస్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే లక్నో పిచ్ మీద థాట్ స్పిన్నర్ ఎప్పుడు కూడా హ్యాండీగా ఉంటాడు. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం లక్నో టీంలో ఈ 2 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఒక స్పిరిటెడ్ విక్టరీ కొట్టారు. చిన్న టార్గెట్ని కూడా అద్భుతంగా డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలిచారు. సో ఖచ్చితంగా కేకేఆర్ టీం అయితే హై ఆన్ కాన్ఫిడెన్స్. అలాగే వాళ్ళు ప్రీవియస్గా లక్నో టీంని సీజన్లో ఒకసారి ఓడించారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకున్న, బౌలింగ్ పరంగా చూసుకున్న కేకేఆర్ టీం అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఈవెన్ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే మనీష్ పాండే లాంటి ప్లేయర్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చాలా ఎఫెక్ట్ చూపించాడు. సో కేకేఆర్ టీం దగ్గర అయితే అన్లైక్ ఎల్ఎస్జీ మంచి బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది.
బట్ అయినా వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఈడెన్ గార్డెన్స్లోనే బాగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్ చూసుకుంటే హోమ్ గ్రౌండ్లో ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ బయటకు వచ్చినప్పుడు మాత్రం 4 ఇన్నింగ్స్లో 53 పరుగులు మాత్రమే చేశాడు. సో సాల్ట్ అయితే అవే గేమ్స్లో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు. అలాగే నరేన్ కూడా గత 2-3 మ్యాచ్లుగా ఫామ్ కోల్పోయాడు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్స్ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంత్ స్పిన్ బౌలింగ్. నిజంగా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిలి చక్రవర్తి లాంటి బౌలర్ ఫస్ట్ హాఫ్లో సరిగ్గా బౌలింగ్ చేయకపోయినా ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ అందుకున్నాడు. సో మరోసారి కేకేఆర్ టీం తమ స్పిన్ డో మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ కూడా ఒక 4-5 తీశాడు. ఈవెన్ మ్యాచ్ కోసం చూసుకుంటే వాళ్ళకి హర్షిత్ రాణా కూడా అందుబాటులో ఉండబోతున్నాడు. సో ఫర్షర్ కేకేఆర్ బౌలింగ్ లక్నోతో కంపేర్ చేసుకుంటే మరింత బలంగా కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళకి ఆల్రౌండర్ అయిన రసెల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పైగా లక్నో పవర్ హిట్టర్స్ అయిన స్టాయినిస్ మరియు పొరాన్ మీద కేకేఆర్ బౌలర్స్కు చాలా మంచి రికార్డు కూడా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్స్ తమ ఫామ్ను కొనసాగిస్తే డెఫినెట్లీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మనీష్ పాండే బాగా రాణించాడు. దీంతో మ్యాచ్లో వాళ్ళు రఘువంశీని పక్కన పెట్టి అతను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే హర్షిత్ రాణా టీంలోకి వస్తాడు కాబట్టి అరోరా ప్లేస్ అతను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇద్దరిని ఆడించాలనుకుంటే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తారు. బట్ నేనైతే ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. అనుకూల్ లేదా శ్రేయా శర్మను ఆడిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కేకేఆర్ టీంలో కూడా ఖచ్చితంగా 2 మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్లో మెయిన్ బ్యాట్లో అయితే స్పిన్నర్స్ మధ్య ఉండబోతుంది. ఏ టీం యొక్క స్పిన్నర్స్ బాగా రాణిస్తారో వాళ్ళకి మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ లక్నో పవర్ హిట్టర్స్ని కేకేఆర్ స్పిన్నర్స్ కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్లో గెలుస్తారు. చూడాలి మరి మ్యాచ్లో ఎవరు గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్తారనేది.